హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్పి జాబ్ అలర్ట్స్. సో ముందుగా నేను ఈ వీడియో హైలైట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మనకి మెగా డిఎస్సి 2025కి సంబంధించి ఫైనల్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అండ్ జాయినింగ్ లెటర్స్ ఎప్పుడు ఇస్తున్నారు, ఎంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయ్యారు అండ్ ఈ 16,347 పోస్టులకు కాను 700 పోస్టులు ఎందుకు వేకెంట్గా ఉంచారో ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది గైస్. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేసి ఈ వీడియోకి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ముందుగా కంగ్రాచులేషన్స్ గైస్ హూ హ్యాస్ కంప్లీటెడ్ యువర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ. సో మీరైతే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. కానీ బట్ అన్ఫార్చునేట్లీ 30 మెంబర్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో డిస్క్వాలిఫై అయ్యారు. సో వాళ్ళు అవుట్ ఆఫ్ 2025 మెగా డిఎస్సి. ఆ 30 మెంబర్స్ మెగా డిఎస్సి 2025 నుంచి అవుట్ అయ్యారు. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో వాళ్ళు రిజెక్ట్ అయ్యారు. సో సాడ్ కదా, టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి నుంచి ఎప్పటి నుంచో కలలు కానీ అండ్ లాస్ట్ కి డిఎస్సి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో వాళ్ళు రిజెక్ట్ అయ్యారు. సో వెరీ సాడ్. సో అంత అన్లక్కీని కూడా మీరు దాటుకొని మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు అంటే సో యు ఆర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో మీరైతే ఇంకా జాయినింగ్ కి రెడీగా ఉండండి. మనకి సెప్టెంబర్ 15వ తేదీ తర్వాత, దట్ మీన్స్ 16 కానీ 17 కానీ 18వ తేదీ కానీ సీఎం గారి వేకెంట్, దట్ మీన్స్ సీఎం గారి వర్క్ షీట్ ని చూసుకొని ఒక డేట్ అయితే ఫిక్స్ చేస్తారు. ఆ రోజు మీరు విజయవాడకి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ ని అయితే, దట్ మీన్స్ మీ జాయినింగ్ లెటర్స్ ని అయితే సీఎం చంద్రబాబు గారి చేతుల మీదుగా అయితే మీరైతే మీ జాయినింగ్ లెటర్స్ ని అందుకోబోతున్నారు గైస్. లెట్స్ రెడీ. సీఎం గారిని కలవడానికి రెడీగా ఉండండి. అండ్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇప్పటికీ ఇంకా క్లియర్ గా కంప్లీట్ కాలేదు. థర్డ్ రౌండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉంది. సో అది రేపు ఎల్లుండి, దట్ మీన్స్ 10వ తేదీ లోపు కంప్లీట్ అయిపోతుంది. ఆ 10వ తేదీ అయిపోయిన తర్వాత 12వ తేదీ ఫైనల్ లిస్ట్ అయితే ఏపీఎస్సి తన వెబ్సైట్ లో ఉంచబోతుంది. 12వ తేదీ సెలక్షన్ లిస్ట్ లో ఎవరైతే ఉంటారో ఫైనల్ లిస్ట్ లో వాళ్ళు ఒక రోజు అయితే మీకు నార్మల్ మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు విజయవాడకి వెళ్ళేసి మీ జాయినింగ్ లెటర్స్ అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అయితే అందుకోబోతున్నారు. సో లెట్స్ రెడీ ఫర్ దట్. అండ్ ఈ 16,347 పోస్టులలో కూడా 30 పోస్టులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో డిస్క్వాలిఫై అయ్యారు. సో ఆ 30 పోస్టులు మెరిట్ లిస్ట్ లో కింద ఉండే, దట్ మీన్స్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ ఎక్కడి వరకు అయితే తీసుకున్నారు దాని కింద ఉండే 30 మెంబర్స్ తో ఆ 30 పోస్టులని ఫుల్ఫిల్ చేయబోతున్నారు. బట్ 16,347 పోస్టులలో కూడా మనకి 700 పోస్టులు వేకెంట్ గా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆ 700 పోస్టులు అభ్యర్థులు లేక మెరిట్ లిస్ట్ లో సరిపోక ఆ 700 పోస్టులు వేకెంట్ గా పెట్టారు. ఆ వేకెంట్ 700 పోస్టులు నెక్స్ట్ డిఎస్సికి మాత్రమే యాడ్ చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ లో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కుదరదు. సో అది ఫ్రెండ్స్. సో ఆ 700 పోస్టులు నెక్స్ట్ డిఎస్సికి ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో డిస్క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అండ్ డిఎస్సి మెరిట్ లిస్ట్ లో వచ్చి ఫైనల్ లిస్ట్ లో రాకుండా పోతున్న స్టూడెంట్స్ కి ఇది ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ డిఎస్సికి మీరు ఇంకా ఎఫర్ట్స్ ఇచ్చి ఇంకా జాగ్రత్తగా చదువుకుంటే ఆ 700 పోస్టులలో మీరు టాప్ పొజిషన్ లో ఉంటారని నేను నమ్ముతాను ఫ్రెండ్స్. సో అందుకనేసి మీరైతే దిగులు పడద్దు. మీరైతే మీ చదువు వేస్ట్ కాదు, ఎప్పటికైనా యూస్ అవుతుంది. సో మీరైతే నిస్సహాయంగా ఉండకుండా మళ్ళీ స్టార్ట్ చేయండి. అండ్ అలాగే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా జరిగింది కదా, అవి కూడా బాగా రాసుంటారని అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే జస్ట్ లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్.